ఉండాలి. మనం అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాలు ఇవి. దైవ వెలుగుదూత సాతాను చాలే వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడు మన మధ్యలోకి. దానిని మనం గ్రహించేవారుగా ఉండాలి. మన విశ్వాస జీవితాన్ని కాపాడుకునేవారుగా ఉండాలి. 26వ వచనంలో, మార్గంలో నుండి అతని తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానం వినినప్పుడు యెహోవా మాటను ఆలకింపక తిరగబడిన దైవజనుడు ఇతడే. యెహోవా మాట వినకుండా తిరగబడిన దైవజనుడు ఇతడే. అసలు అతను తిరగబడడానికి కారకులు ఎవరు? ఆ దైవజనుడే కదా. అయినప్పటికీ కూడా మరి ఆయన ఒక నిందను కూడా, అబద్ధమాడిందే కాక నిందను కూడా చేస్తున్నాడు. దేవుని బిడ్డరా, దేవుని బిడ్డలే కరెక్టే, కానీ అందరినీ మనం నమ్మాల్సిన పని లేదు. దేవుని నమ్మాలి, దేవుని యొక్క విచారణ చేయాలి, దేవుడు సెలవిచ్చిన మాటను మనము అంగీకరించాలి. ఆ విధంగా ఉన్నట్టయితే మన ప్రాణములను, మన విశ్వాస జీవితాన్ని కాపాడుకునే వారంగా ఉంటామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ప్రేమ దేవుడి బిడ్డ కనుక